హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నా మూడు రవి పాయింట్ 47. అతను నేడిగా మారిన శకుని సెక్యూరిటీ రానా మూడు ఎలా ఉందో చెప్పడంతో శకుని రానాని ఒక ప్రైవేట్ ప్లేస్లో కలుస్తాడు. కొద్దిగా జాలీగా మాట్లాడుతూ రానా బ్రెయిన్ వాష్ చేస్తూ తన అన్నయ్య పేరు తీయకుండా చెడుగా చెప్పి కావాలనే సీతుని తీసుకువెళ్ళి తమకు దూరంగా చేస్తారు అని చెప్తాడు. శౌర్య తనని తిట్టినట్టు అనిపించడం, శ్రీరామ్ తనని చూసి విసుక్కున్నట్టు ఫీల్ అవ్వడంతో వాళ్ళు ఇద్దరూ తనని వేరు చేస్తున్నట్టు అనేసుకొని మెల్లగా వాళ్ళకి దూరం అవుతాడు రానా. రానా తన తమ్ముడు అని కన్ఫర్మ్ అవ్వగానే అతనికి సెక్యూరిటీగా జాన్ని పెట్టేస్తాడు శౌర్య. కాలేజ్ నుండి రానా కోపంగా వెళ్ళగానే శౌర్య జాన్కి మెసేజ్ చేస్తాడు రానాని ఫాలో అవ్వమని. రానా శకుని మీట్ అయ్యి వాళ్ళ మాట్లాడుకున్నది అంతా జాన్ శౌర్యకి ఫార్వర్డ్ చేయడంతో శౌర్య రానా శకునిపై మరింత దృష్టి పెడతాడు. కానీ రానాకి శకుని మోసగాడు అని చెప్పాలి అనుకోడు. ఆల్రెడీ రానా మొండితనం టెంపర్ తెలిసి బావా మా ఇంటికి వెళ్దాం రా అని శ్రీరామ్ ఒకరోజు శౌర్యాన్ని తీసుకుని తన ఇంటికి వెళ్తాడు. అక్కడ గోకుల గారితో శౌర్య ఇట్టే కలిసిపోయి సరదాగా మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యపోవడం శ్రీరామ్ వంతు. మామెక్కడికి వెళ్ళాడు అత్త? ఆయన ఏదో మిషన్లో ఉన్నారు, వారానికి ఒకసారి వస్తారు అంతే నాన్న ఇంటికి. మీకు శ్రీ ఒక్కడైనా? ఇన్నోసెంట్ ఫేస్తో అడుగుతాడు శౌర్య. కూతురు కూడా ఉంది, ఏ చేసుకుంటావా? వద్దులే, నేను ఆల్రెడీ ఒక పిల్లకి కమిట్ అయ్యాను. పాప ఆ అమ్మాయి వాళ్ళ అన్నకి అమ్మకు తెలిసింది, కానీ ఆ పిల్లకి ఇంకా మ్యాటర్ తెలియదు అంతేనా? చెప్పేశాడా సుంట అంటూ శ్రీరామ్ వైపు కొరకొర చూస్తాడు శౌర్య. చిన్న మ్యాటర్లో మమ్మీకి చెప్పడానికి లేట్ చేయను బావా, డాడీకి కూడా చెప్పాలి, ఎలా రియాక్ట్ అవుతారు అని ఆగాను. చెప్తే తంతాను, మెల్లిగా నేనే చెప్తాను. అత్త మీరు కూడా చెప్పొద్దు. సరే నాన్న అంటూ దగ్గర ఉండి ప్రేమగా వడ్డిస్తారు గోకుల. వెళ్తూ హనీ ఫోటో పట్టుకొని వెళ్ళిపోతాడు శౌర్య. శ్రీరామ్ గోకులాన్ని చూస్తూ ఉండగానే హన్సీ హాలిడేస్కి ఇండియా వస్తుంది. వచ్చేదాకానే తన 10th ఫ్రెండ్స్తో మీట్ అయి షాపింగ్కి తీసుకువెళ్ళి వస్తూ పక్కనే ఉన్న బైక్ షోరూమ్కి వెళ్తారు. కొత్త మోడల్ బైక్స్ వస్తే కొనుక్కోవడానికి. హనీ ఫ్రెండ్స్ బ్యాచ్లో ఒక రేసల్ గర్ల్ ఉంటుంది. అదే రోజు అదే టైంలో అదే షోరూమ్కి శౌర్య శ్రీరామ్ కూడా వస్తారు బైక్ కొనడానికి. హనీ అక్కడ అడుగు పెట్టగానే చూసిన శౌర్య, ఏరా నా పెళ్ళం వచ్చింది అని చెప్పలేదు అని కోపంగా చూశాడు. రే బావా, అది వచ్చి గంట అయ్యింది, డాడీ తీసుకొచ్చి ఉంటారు. ఈలోపు ఊరి మీదకి తెచ్చేశారు ఫ్రెండ్స్. శ్రీరామ్ చెప్తూనే ఉన్నాడు. శౌర్య చూపు హనీ మీద నుండి పక్కకు పోదు. హాయ్, ఈ బైక్ బాగుంది అని ఒక బైక్ హ్యాండిల్ పట్టుకొని ఎగ్జైట్ అవుతూ గట్టిగా అరిచేస్తుంది హనీ. అది ఆరెంజ్ కలర్, నాకు అంతగా నచ్చలేదు, నాకు బ్లాక్ కావాలి అని ఆమె ఫ్రెండు తిరస్కరించడంతో అయ్యో అది చాలా బాగుంది అని మూతి ముడిచి మిస్ యూ బేబీ అని ఆ బైక్కి ఒక ముద్ద ఇచ్చి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఆ బైక్పై శౌర్య కన్ను పడింది. హన్సీ అద్దిన చోట తన పెదవులను నిలిపి ఇది పేమెంట్ చేయండి అని చెప్పేస్తాడు. దాని కండిషన్ కూడా చెక్ చేయకుండా, రే బావా అంత పిచ్చి ఉండకూడదు, నా పెళ్ళంరా, నీకు చెప్పడం నా వల్ల కాదు, థ్యాంక్స్ అని క్యాష్ చేసుకోవడానికి ఇచ్చేసి సెటిల్ చేసుకొని పూజ చేయించి అదే బైక్పై ఫస్ట్ టైం మీనాక్షి గారిని ఎక్కించుకొని తిప్పుతాడు. శౌర్య గమనిస్తూ ఉండగానే రానా తమకి దూరమై శ్రీరామ్ లేని సమయంలో శౌర్యపై గొడవకు కూడా వెళ్తాడు. ఆయన శౌర్యలో మౌనం. శ్రీరామ్ యూపీఎస్సీ ట్రైనింగ్ కోసం ఢిల్లీ వెళ్తే శౌర్య పూర్తిగా బిజినెస్ గ్రిప్ కోసం ల్యాప్టాప్కి అంకితం అయిపోతాడు. ప్రతి మాట వెళ్ళినట్టు మీనాక్షి కూడా మేనకోడలు పుట్టినరోజు నాడు అర్చన అభిషేకం చేయించడానికి రుద్రపురం వెళ్తారు. ఎప్పుడు శౌర్యాన్ని ఆ ఊరు తీసుకువెళ్ళలేదు మీనాక్షి గారు. అలాగని ఏమీ దాయలేదు కొడుకు దగ్గర. ప్రతాప్ గారు, సీత గారు, సూర్య, సోనాక్షి అందరి కోసం చెప్తారు. శకుని ఎలాంటి వాడో కూడా చెప్పేస్తారు. అలా శకునికి 2 కూతుర్లు ఉన్నారని కూడా తెలుసు, కానీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో అప్పుడు శౌర్యకి తెలియదు. అదే రోజు చదువు పూర్తి అయ్యి వచ్చిన హనీని కూడా
రుద్రపురం వెళ్ళమని గోకుల గారు పంపుతారు. అటు నుండి సాధ్వి సాధిక కూడా గుడికి వస్తారు. అర్చన పూజ అయ్యాక ఓ చెట్టు కింద కూర్చున్న మీనాక్షి గారు మేనకోడల్ని ముగ్గురిని గుర్తుపట్టి వాళ్ళకి అర్థమయ్యే అవ్వకుండా తన కోడళ్ళు అని హింట్ ఇస్తారు. కానీ ఆ క్షణం వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళకి చెప్పి ఇంటికి బయలుదేరిన మీనాక్షి గారి కారుకి యాక్సిడెంట్ చేయించేస్తాడు శకుని. ఆవిడ ప్రతి మాట రుద్రాపురం ఊరు వాళ్ళకి కూడా తెలియదు. కేవలం శకునికి మాత్రమే కనిపెడతాడు. ఆవిడ అడ్డు కూడా తొలగిపోతే ఆస్తి విషయంలో తను ఎదిరించేవారు ఉండరని భావించి మీనాక్షి గారిని చంపాలని చూస్తాడు శకుని. మీనాక్షి గారికి యాక్సిడెంట్ అవ్వగానే డ్రైవర్ అక్కడికక్కడే చనిపోతే ఆ క్రమంలో సంబంధం లేని ఒక బైక్పై వెళ్తున్న మీనాక్షి వయసు ఉన్న భార్యాభర్తలు బలి అయిపోతారు. మీనాక్షి కారు వెనకే వచ్చిన హన్సీ ఆ సంఘటన చూసి ముందు భయపడిపోతుంది. కానీ అంతలోనే ఆమె ఒక డాక్టర్ అని గుర్తుకు వచ్చి వెంటనే కారు దగ్గరకు వెళ్ళి చూస్తుంది. మీనాక్షి గారు తల నుండి రక్తం కారుతూ మూలుగుతూ ఉంటే ఆవిడను అలా చూసి హన్సీ కళ్ళల్లో నుండి నీళ్లు వచ్చేస్తాయి. వెంటనే ఆవిడను బయటకు లాగి కావాలని చేసిన యాక్సిడెంట్ లాగే అనిపించింది. పక్కనే పడి ఉన్న భార్యాభర్తలను కూడా చెక్ చేస్తుంది. వాళ్ళు ఇద్దరూ కూడా ఫేస్లు గుర్తుపట్టలేని విధంగా చనిపోయి ఉండటంతో శివయ్య చేస్తున్నది తప్పో ఒప్పో తెలియదు, నువ్వే చూసుకో అని చనిపోయిన ఆవిడను తెచ్చి కారులో పడేసి మీనాక్షి గారిని తీసుకొని తన బైక్లో ఉన్న స్పార్పుతో నడుముకి కట్టేసుకొని తన వర్క్ చేయాల్సిన హాస్పిటల్కి తీసుకొని వెళ్ళి గార్డియన్గా సైన్ చేసి అడ్మిట్ చేయిస్తుంది. స్టాఫ్కి సంబంధించిన రిలేటివ్స్ అనగానే క్విక్గా రియాక్ట్ అవుతూ మీనాక్షి గారికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఎంత ట్రీట్మెంట్ అందినా కానీ మీనాక్షి గారు కోమాలోకి వెళ్ళిపోతారు. ప్రతిరోజు ఆవిడను చూస్తూ ఆవిడతో మాట్లాడి తన డ్యూటీలో జాయిన్ అయ్యేది హన్సీ. హనీ మీనాక్షి గారిని తీసుకువెళ్ళిన అరగంటకి అక్కడికి చేరుకుంటాడు శౌర్య. కారులో ఫేస్ నుజ్జు అయిపోయి ఉన్న బాడీని చూసి ఒక క్షణం కాలు స్తంభించిపోయినట్టు అనిపిస్తుంది అతనికి. కానీ అది ఆమె తల్లి కాదు అని వెంటనే గ్రహించాడు. తన తల్లి ఫేస్ కనిపించకపోతే ఏమి, శరీరాకృతి తెలియదా? కానీ తల్లి ఏమయ్యింది అనేది $1,000,000 క్వశ్చన్స్. కమిషనర్ అనే కలెక్టర్ని కూడా మీట్ అయ్యి ఆ టైంలో సీసీ కెమెరాస్ ఫుటేజ్ చెక్ చేస్తాడు. అప్పటికే అది శకుని మాలిక్ చేతిలో ఖరాబ్ అవ్వడంతో శౌర్యకి ఎలాంటి క్లూ కూడా దొరకదు. అందరూ శౌర్య తల్లి చనిపోయి పిచ్చివాడిలాగా అయ్యాడు అనుకుంటే శౌర్య మాత్రం తల్లి చాడ తెలియక పిచ్చివాడు అవుతాడు. ఆ క్రమంలోనే తనపై తనకు శ్రద్ధ పెట్టగా గడ్డం జుట్టు పెరిగిపోయి రౌడీలాగా ఉంటే రుద్ర పెద్ద రౌడీ అంటూ రానాతో ప్రచారం చేయిస్తాడు శకుని. అందరూ మీనాక్షి చనిపోయింది అనుకోవడానికి కారణం శౌర్య పిండ ప్రదానం చేయటం. కానీ శౌర్య చేసింది మాత్రం కారులో తన తల్లి స్థానంలో ఉన్న మరో ఆవిడికి. అది అతనికి మాత్రమే తెలిసిన నగ్న సత్యం. మీనాక్షి చనిపోయి 10 days అవుతుంది. ఆ రోజే శౌర్యను చూసి ప్రేమలో పడటం, శౌర్య వెనుక తిరగటం, హన్సీ ప్రేమలో కొద్దిగా మనిషిలాగా మారిన శౌర్య తల్లి గురించి వెతుకుతూనే కెరియర్ ఫ్యామిలీ మెంబర్స్పై దృష్టి పెట్టడం జరుగుతుంది. మరో సంవత్సరం ఈజీగా గడుస్తూ ఉండగా తన వెనకే తిరుగుతున్న హన్సీ ఎక్కడ రిస్కులో పడుతుందో అని గోవర్ధన్తో ఒక కొబ్బరి తోటలో సీక్రెట్గా కలిసి ప్లాన్ వేసి మరి పెళ్లి చేసుకుని హనీ తనది అని సొసైటీ దృష్టిలో అనిపించుకుంటాడు. పాస్ట్ మొత్తం ఇక్కడితో కంప్లీట్. ఎవరు బోర్గా ఫీల్ అవ్వదు ప్లీజ్. ఇక్కడి నుంచి ఇంట్రెస్ట్గా ఉంటుంది. తల్లి గురించి చెప్పి ఆమె ఆలోచనలకి వెళ్ళిపోయిన రానా సాధ్వి ఒడిలో పడుకొని కళ్ళు మూసుకుంటాడు. అత్తయ్య గుర్తుకు వచ్చారా? రానా తల నిమురుతూ సౌమ్యంగా అడుగుతుంది సాధ్వి. అవును డార్లింగ్, అమ్మ కంటే కూడా నేను ఎక్కువ మేనమ్మ దగ్గరే ఉండేవాడిని అంట. ఇప్పుడు అమ్మ బాగా గుర్తుకు వస్తుంది. మనకి అమ్మే పుడుతుంది అంటావా? జెండర్ తెలియకుండా హోప్స్ పెట్టుకోకూడదు. ఎవరైతే ఏంటి, ఎవరైనా సరే వాళ్ళలో అత్తయ్యలో ఉండే ఏదో ఒక పోలిక అయితే కనిపిస్తుంది.
హా అంటూ ఆమె బొంపు మీద ముద్దు పెట్టి తడుముతాడు రానా. ఫ్రెష్ అవ్వడానికి రూమ్స్లోకి వెళ్ళిన శ్రీరామ్ తనకి నచ్చినవన్నీ రోజులు అన్నలతో ఉండమని సీతుకి మెసేజ్ చేసి ఫ్రెష్ అయ్యి రూమ్ నుండి బయటికి వచ్చేసరికి రానా సాధ్వి కూడా రూమ్ నుండి బయటకు వస్తారు. బేబీ అంటూ హాల్లో నుండి గోవర్ధన్ గారు పిలవటంతో హానాడి వస్తున్నా అని చెంగున పరిగెత్తుతూ కిందకి వస్తుంది హనీ. మెల్లగా రావచ్చు కదా, ఆ పరుగు ఎందుకు అని గోకుల గారు చిన్నగా కసిరేసరికి డాడీ అర్జెంటుగా మీ ఆవిడ వాయిస్ మ్యూట్ అయిపోవాలి అని ఆర్డర్ వేస్తుంది హనీ. గోవర్ధన్ గారు ఒక్క చూపు చూసేసరికి గోకుల గారు సైలెంట్ అయిపోతే తండ్రి చేత్తో చాలా రోజుల తర్వాత గోరుముద్దలు తింటుంది హన్సీ. మధ్యలో శ్రీరామ్ కూడా తల్లికి చెల్లికి తినిపిస్తుంటే వాళ్ళని అబ్బురంగా చూస్తుంటూ ఉంటారు మిగిలిన వాళ్ళు. పైకి గాంభీర్యంగా ఉండే గోవర్ధన్ మామలో ఇంత ఆప్యాయత దాగి ఉందా అని రానా థింకింగ్. తిను బావా, ఏం ఆలోచిస్తున్నా అని రానాని కదిపి తను తినటం అయిపోవటంతో నాకు వర్క్ ఉంది, డిస్టర్బ్ చేయకు మమ్మీ అని చెప్పేసి శ్రీరామ్ తన వర్కులో బిజీ అయిపోతాడు. తినడం అయ్యాక గోవర్ధన్ గారు రెస్ట్ తీసుకుంటే పద్మ గోకుల గారు వంటగదిలో ఉంటే సాధ్వి రానా హన్సీ హాల్ బాల్కనీలో కూర్చొని మాటల్లో పడతారు. వదిన, నేను చూసింది మీ డాడీనే కదా, అక్కడ ఉంది పెదనాన్నగారి క్లియర్గా కనిపిస్తుంది కదా, నీ పిచ్చి డౌట్స్ ఏంటి అని సాధ్వి కళ్ళు ఎర్ర చేస్తుంది. ఆగవే నువ్వు వదిన, అంటే మీ డాడీతో ఇంత సెంటిమెంట్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. డాడీ డ్యూటీ విషయంలో ఎలా ఉన్నా నా ముందు మమ్మీ ముందు నోరు తెరవరు. శ్రీగాడికి వేస్తారా తరువు? అన్నయ్యని ఏమైనా అనేవారో లేదో తెలియదు, కానీ అన్నయ్య అనే ఛాన్స్ ఎప్పుడూ ఇవ్వలేదు. నైస్ ఫ్యామిలీ, చూసి నేర్చుకోనివే మీ బాబు అని సాధ్విని చూస్తూ సోఫాలో వెనక్కి వాలుతాడు రానా. నాకు తండ్రి ఉన్నాడు అని నేను అనుకోవడం లేదు అని మౌనంగా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది సాధ్వి. ఇప్పుడు అవసరమా ఆ టాపిక్ రానా? ఏమో, మీ ఆడవాళ్ళు ఎప్పుడు ఎలా మారుతారో మాకేం తెలుసు వదిన అంటూ భుజాలు ఎగరేసి సాధ్విని సముదాయించడానికి వెళ్తాడు రానా. టైం రాత్రి 10 గంటలు. అందరూ డిన్నర్ చేసి ఎవరి రూమ్స్లో వాళ్ళు ప్రశాంతంగా పడుకుంటే తన రూమ్లో కాలు కాలిన పిల్లిలా తిరుగుతుంది హన్సీ. సౌర్య పబ్కి వెళ్తాను అనడమే గుర్తుకు వస్తుంటే ఆమెకు ఎంతకీ నిద్ర రాదు. పోనీ రెడీ అయ్యి ఆ పబ్ ఏదో తెలుసుకొని వెళ్ళిపోదాం అని అనుకుంటే అతనే నన్ను పంపేశాడు. నేనెందుకు అతని దగ్గరకు వెళ్ళాలి అని పట్టుదల ఆమెది. పోనీ ఫోన్ చేసి అప్డేట్స్ తెలుసుకుందాం అనుకుంటే మధ్యాహ్నమే ప్రెస్ స్టేషన్లో ఫోన్ పగలగొట్టేసింది. ఏం చెయ్యాలో తెలియక రౌడీ అని అరుస్తుంది. అంతలోనే ఆమె డోర్ చప్పుడు అయ్యేసరికి ఓపెన్ చేసి చూస్తే ఎదురుగా శ్రీరామ్. చిన్ను, ఇవి బావ ఇచ్చాడ్రా అని కొత్త ఫోన్లో పాత కొత్త క్యామ్ కూడా హనీ చేతిలో పెట్టేసి వెళ్ళిపోతాడు. ఫోన్ ఆన్ చేయగానే వరుస మెసేజెస్ ఫ్రమ్ సౌర్య. కోపం చూపించింది చాలు. క్యామ్ ఫిక్స్ చేయి అని వచ్చిన మెసేజ్ చదివి కొత్త క్యామ్ పెట్టి ఫోన్ పక్కన పెట్టేలోపే కాల్ వస్తుంది సౌర్య నుండి. లిఫ్ట్ చేసి, యూ ఈడియట్, నాకు కనిపిస్తే ఏం చేస్తానో చూడు, పబ్లో డ్యాన్స్ వేస్తూ నాకు చూపించడానికి చేశావా అని సౌర్యపై అరిచేస్తుంది హన్సీ. అవునే, పబ్లోనే ఉన్నాను, డ్యాన్స్ కూడా చేస్తున్నాను అని యూట్యూబ్ వీడియో ఒకటి జూమ్ చేసి పంపిస్తాడు. అది చూడగానే ముందు వెనుక చూడకుండా వీడియో కాల్ చేసేసి లిఫ్ట్ చేసిన సౌర్య అవతారం చూసి నోరు వెళ్ళబెడుతుంది హన్సీ. టవల్ చుట్టుకొని అప్పుడే ఫ్రెష్ అయి వచ్చాడు. ఏమో, అద్దం ముందు నిలబడి హెయిర్ సెట్ చేసుకుంటూ ఉంటాడు. పబ్లో ఉన్నాను అన్నావు, ఇప్పుడే వెళ్ళడానికి రెడీ అవుతున్నాను. సాడిస్టిక్ రౌడీవి నువ్వు. థ్యాంక్స్. నువ్వు స్టూపిడ్, చాలా థ్యాంక్స్. నువ్వు పెద్ద కంత్రివి, డబల్ థ్యాంక్స్.
చీచి, నీతో మాట్లాడటం నా వల్ల కాదు, ఐ హేట్ యు అని కాల్ కట్ చేసి ముసుగు వేసుకుని పడుకుంటుంది. శౌర్య ఏ పబ్కి వెళ్ళడు అని ఆమె నమ్మకం. రాత్రి శౌర్య తలుపుల్లో కలతగా నిద్రపోయిన హన్సీ లేటుగా నిద్రలేస్తుంది. లేవడమే డ్యూటీకి రెడీ కిందకు వచ్చేసరికి హాల్లో కూర్చుని ఉన్న శౌర్య మీనాక్షి గారిని చూసి ఆమె అడుగులు స్లో అవుతాయి. రామ్మ కొత్త పెళ్లి కూతురా అంటూ సాధ్వి నవ్వుతూ అనేసరికి కొత్త పెళ్లి కూతురు ఏంటి అని అయోమయంగా అడుగుతుంది హన్సీ. నిన్ను శౌర్య బావ మళ్ళీ పెళ్లి చేసుకుంటారంట విత్ కన్యాదానం. పెళ్ళ అది కూడా హిందూ సాంప్రదాయం ప్రకారం అన్ని తంతులతో అనుకోగానే హన్సీ మనసు గాల్లో తేలిపోతే ఆమె బుగ్గలు చిరు సిగ్గుతో ఎర్రగా మారిపోతాయి. బేబీ, నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా? నాకు కొన్ని కండిషన్స్ ఉన్నాయి డాడీ, వాటికి ఒప్పుకున్నాకే నా ఆన్సర్ చెప్తాను. ఏంటి అన్నట్టు శౌర్య ఐబ్రో రైస్ చేసి చూస్తే వదిన ఎన్ని పెట్టినా వేస్ట్ అంటాడు రానా. చూద్దాం, ఈసారి నా మాట కాదు అని ఎవరు అన్నా నేను ఇక్కడే డ్రాప్ అయిపోతాను అని శౌర్యనే చూస్తూ హెచ్చరిస్తుంది హన్సీ. బేబీ, అందరిలో ఇలాగైనా మాట్లాడేది? అందరిలో ఒకలాగా, అందరి వెనుక ఒకలా మాట్లాడడం నాకు మీరు నేర్పించలేదు మమ్మీ. ఎవరి ముందు అయినా ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసూటిగా నిర్మోహమాటంగా మాట్లాడగలను. సరే హన్సీ, నువ్వు చెప్పు అని మీనాక్షి గారు కోడలికి సపోర్ట్ చేయడంతో మా పెళ్ళి మహల్ ఆచారం ప్రకారం చేస్తారా అని ఆశగా అడుగుతుంది హన్సీ. అంతేనా? మీనాక్షి గారికి డౌట్గా అడిగేసరికి మీ అబ్బాయికి వేరే కండిషన్స్ ఉన్నాయి, అవి తర్వాత చెప్తాను అని శౌర్య వైపు చూస్తూ ఉంటుంది. అబ్బో అన్నట్టు శౌర్య పెదవి వెరిస్తే బేబీ ఇలా రా అని మీనాక్షి గారు కిచెన్లోకి తీసుకువెళ్ళి జ్యూస్ గ్లాస్ ఉన్న ట్రే హనీ చేతిలో పెడతారు. ఏంటివి? వెళ్ళి ఇవి ఇచ్చేసరా, ఇప్పుడు నాకు నా మొగుడికి పెళ్లి చూపలా వెటకారంగా అడుగుతుంది హనీ. ఒక రకంగా అలానే అనుకో, అలా అయితే అందంగా చీర కట్టుకుని వచ్చేదాన్ని కదా, ఫీల్ రావడం లేదని పెదవి విరుస్తుంది హన్సీ. ఇలా కూడా బాగానే ఉన్నాం, వెళ్ళి ఇచ్చేసిరా అని గోకుల గారు కసరటంతో స్ట్రైట్గా మీనాక్షి గారి ముందుకు వెళ్ళి జ్యూస్ తీసుకో అత్త అని అంటుంది హనీ. ఆవిడ నవ్వుతూ తీసుకోగానే రానాకి, సాత్వికి, ఇషిక్, సాధికాకి కూడా ఇచ్చేసి చివరిగా శౌర్య దగ్గరికి వస్తుంది. అతనికి ఇస్తున్నప్పుడు శౌర్య చూపులకి ఆమె చెయ్యి వనకడం, ఆమె కళ్ళు నేలని చూడటం శౌర్య చూపు దాటిపోదు. శౌర్య తన గ్లాస్ తీసుకోగానే ఫాస్ట్గా కిచెన్లోకి వెళ్ళిపోయి ఎత్తిన వాటర్ గ్లాస్ దించకుండా తాగేస్తుంది. ఎందుకో ఆ కంగారు అని గోకుల నవ్వుతూ అడిగేసరికి నా గుండె అంత ఫాస్ట్గా కొట్టేసుకుంటుంది ఏంటి మమ్మీ అని అడుగుతుంది. పెళ్ళి అనే పదం వింటే చాలు కన్నెపిల్ల అయినా ప్రతి ఆడపిల్లలో ఉండే ఆడతనం ఆటోమేటిక్గా బయటకు వచ్చేస్తుంది. నువ్వు శౌర్య సొంతం అయ్యే వరకు నీలో ఈ ఫీలింగ్ అలాగే ఉంటుంది అని హన్సీ చంపనెమరి బయటికి వెళ్ళిపోతారు గోకుల. మీనా కట్న కానుకలు కూడా మాట్లాడుకుంటే నువ్వు ఒక బాధ్యత గల ఆఫీసర్ అయ్యుండి కట్నం ఇస్తావా మామ అని అడుగుతాడు శౌర్య. బాధ్యత గల ఆఫీసర్ అయినా ఒక ఆడపిల్లకి తండ్రిని అల్లుడు. సరే, నువ్వు అంతగా అడుగుతున్నావు కాబట్టి అవసరమైనప్పుడు నేనే అడుగుతాను. అప్పటి వరకు మళ్ళీ కట్నం అన్న పేరు నా ముందు తీసుకురావద్దు. వారం రోజుల్లో పసుపు దంచడం, 3 వారాల్లో పెళ్ళి. తెలుసుగా పెళ్ళి ఎక్కడో? రుద్రపురమే కదా. ఎస్, పెళ్ళి అయ్యాక నెక్స్ట్ డే హనీ నేను పూజ కూడా చెయ్యాలి రుద్రపురంలో. ఆ రోజు సెక్యూరిటీతో పాటు సూట్ అండ్ సైట్ ఆర్డర్స్ ఇస్తే చాలు, అవన్నీ నేను చూసుకుంటాను. ఎప్పుడైనా ప్రశాంతంగా పెళ్లి చేసుకో అల్లుడు. మాలకి ఉరిశిక్ష ఖరారయ్యింది, వాడి గొడవ లేదు. వాళ్ళకి శిక్ష పడకపోయినా వెళ్ళి మరీ లేపేస్తాను. వాళ్ళే మ్యాటర్ కాదు నాకు. నీ కూతురు మధ్యలో పొల్లలు పెట్టేలా ఉంది, కాస్త చూడు అని కిచెన్లో ఎంట్రన్స్లో నిలబడి తొంగి చూస్తున్న హన్సీ దగ్గరకు వెళ్ళి
తన చేతిలో ఉన్న రింగ్ పెట్టేస్తాడు శౌర్య. ఇదేంటి, ఎంగేజ్మెంట్ జరగలేదు అని నన్ను లైఫ్ లాంగ్ దెబ్బకుండా ఉండటానికి అని వెటకారంగా చెప్పి మీనాక్షి గారిని ఇసిక్ సాధికారిని తీసుకుని వెళ్ళిపోతాడు శౌర్య. శౌర్య మీనాక్షి గారు ఇంటి నుండి బయలుదేరగానే ఎప్పుడెప్పుడు ఒంటరిగా సీతు దొరుకుతుందా అని ఎదురు చూసే జాఫర్ దొరికిందే సందు అని మీనాక్షి నిలయంలోకి దూరుతాడు. సీతు ప్రెగ్నెన్సీతో ఉండటంతో ఆమెను అటు ఇటు తిప్పడం ఎందుకు అని ఇంట్లోనే ఉంచేస్తారు. మీనాక్షి గారు స్వీట్ పెట్టిన అత్తగారింటికి సాగనింపాలి అని జైలు నుండి తప్పించుకున్న జాఫర్కి అదే అవకాశంగా మారుతుంది. హాల్లోనే కూర్చొని సాంగ్స్ వింటూ ఫ్రూట్స్ కట్ చేసుకొని తింటున్న సీతు జాఫర్ని చూసి నువ్వెలా వచ్చావు అని సీరియస్గా అడుగుతుంది. నీకోసం ఎలా అయినా రాగలను బేబీ, నన్ను అంత బాగా బకరాని చేసావు కదా, నా ఇంట్లోకి వచ్చి మా డీలింగ్ పేపర్స్ని పట్టుకుపోతావా, ఎంత ధైర్యమే నీకు అంటూ డోర్స్ అన్నీ లాక్ చేసి స్లీవ్స్ మడత పెడతాడు జాఫర్. రేయ్ అక్కడే ఆగు, ముందుకు వచ్చావంటే ఏం చేస్తానో నాకే తెలియదు అంటూ జాఫర్ గమనించకుండా శ్రీరామ్కి కాల్ కనెక్ట్ చేసి వదిలేస్తుంది. ఏయ్ ఏం తెలియదే, ఆ రోజు నేను రేప్ చేసే వరకు నిద్రపోను అని కసిగా మాట్లాడుతున్న మాటలు సీతు కాల్ లిఫ్ట్ చేసిన శ్రీరామ్ చెవిన పడి వెంటనే సీతు దగ్గరికి వచ్చేస్తాడు. ఎవరికీ చెప్పకుండా రేప్నా శ్రీ వచ్చాడంటే రేప్ కాదు, నువ్వు రేపటికి పనికి రాకుండా అప్పడం అయిపోతావు అంటూ దగ్గరికి వచ్చేస్తూ ఉన్న జాఫర్ చూసి ఒక చేత్తో చాక్, ఇంకో చేతిలో పెద్ద ఫ్లవర్ వాజ్ని ఎత్తి పట్టుకుంటుంది. ఏంటే నన్ను కొట్టేద్దామనే నీకు అంత దమ్ము ఉందా అంటూ వెకిలిగా నవ్వుతూ సీతు చెయ్యి పట్టుకొని తన మీదకి లాక్కొని ఆమె వంటి నుండి వెలువడి సువాసనమైన పైశాచికంగా స్మెల్ చేస్తూ ఉంటాడు. అతని అంతా దగ్గరగా ఉండటమే నచ్చని సీతు చేతిలో ఫ్లవర్ వాజ్తో జాఫర్ బుర్ర మీద కొట్టి అతన్ని వెనక్కి నడుతుంది. ఫలితం శూన్యం. అసలే ప్రెగ్నెంట్ ఏమో, తన బలం అతన్ని నెట్టడానికి సరిపోదు. మరో పక్కన తన బేబీకి ఏమైనా అవుతుందేమో అనే భయంతో ఫోర్స్గా ఏది చెయ్యలేకపోతుంది సీతు. కత్తితో అతన్ని గాయం చెయ్యాలి అని చూస్తుంది. కానీ జాఫర్ తప్పించుకుని నన్నే కొడతావా అంటూ సీతు రెక్క పట్టుకుని విసురుగా నేలపైకి పెట్టేస్తాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆమెను పట్టుకుంటాడు. అప్పుడే వచ్చిన శ్రీరామ్ డోర్స్ అన్నీ క్లోజ్ చేసి ఉండటంతో సీతు రూమ్స్ బాల్కనీ నుండి పైకుండా ఎక్కి ఇంట్లోకి వస్తాడు శ్రీరామ్. అతనికి తెలుసు ఆమె బాల్కనీ ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది అని. తనని పట్టుకున్న శ్రీరామ్ని చూసి శ్రీ అంటూ అతన్ని కరుచుకుపోతుంది సీతు. వచ్చేసాన్రా, ఏడవకు అని ఆమె కన్నీళ్లు తుడిచి పెదవులకు పెక్కిచ్చి ఆమెకు వాటర్ పట్టిస్తాడు. వాడు నన్ను రేప్ చేస్తాడంట శ్రీ, నీ గురించి తెలియక అని ఉంటాడులే ప్రిన్సెస్, వదిలే అని తమనే చూస్తూ కేర్లెస్గా నిలబడ్డ జాఫర్ గుండెలపై డబేల్మని ఒక్క తన్నుతాడు శ్రీరామ్. జాఫర్ ఎగురుకుంటూ వెళ్ళి డోర్ని గుద్దుకొని పడిపోతే డోర్ బోల్ట్ తీసి బయటకు విసిరేస్తాడు శ్రీరామ్. అదే టైంకి శ్రీరామ్ వాళ్ళు వస్తారు. తమ కాళ్ళ దగ్గర పడ్డ జాఫర్ని కోపంగా చూస్తూ వీడెలా వచ్చాడు అని శ్రీరామ్ వంక చూస్తాడు. శ్రీరామ్ జరిగింది బ్రీఫ్గా చెప్పడంతో శౌర్య కూడా మరో తన్నుతాడు. జాఫర్ వెళ్ళి కార్ టైర్ కింద పడితే జార్కి కాల్ చేసి గెస్ట్ హౌస్కి పంపిస్తాడు శౌర్య. బావా నేను కూడా వస్తాను. ఎక్కడికి అంటూ శ్రీరామ్ షర్ట్ పట్టుకుంటుంది సీతు. హాయ్ ఫ్రెండ్స్, స్టోరీ ఇంకా ముందు ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎవరు బోర్గా ఫీల్ అవ్వకండి, అర్థమవుతుందా? ప్లీజ్ కొంచెం మీ సపోర్ట్ అందించండి అబ్బా. నా కోపం పోలేదంటే నిన్ను కొడతాను. ఆ ప్లేస్లో అనగానే శ్రీరామ్ షర్ట్ వదిలేస్తుంది సీతు. 30 మినిట్స్లో వస్తాను, నా కోపం పోలేదంటే నిన్ను కొడతాను ఆ ప్లేస్లో అనగానే శ్రీరామ్ షర్టు వదిలేస్తుంది సీతు. శ్రీరామ్ శౌర్య జాక్ వెనకానే తన కారులో ఫాలో అయ్యి గెస్ట్ హౌస్కి చేరుకుంటారు. అప్పటికే జాఫర్ని ఒక చైర్కి కట్టేసి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అందుబాటులో పెట్టడంతో శ్రీరామ్ శౌర్య ఇద్దరు గ్లౌజెస్ వేసుకొని చాక్ చేతిలోకి తీసుకుంటారు. బావా రేప్ చేస్తాడంట మీ చెల్లిని, రేప్ అంటే ఏంటో తెలుసుకుంటావా
అసలు ఆ ఎదవకి అని చాక్ పదునుగా సానబెట్టి జాఫర్ రిస్ట్ కట్ చేస్తాడు శ్రీరామ్. అమ్మ అంటూ గట్టిగా అరిచిన అరుపుకి అతని నోటిలో క్లోత్ పెట్టేస్తాడు చాక్. రేపంటే రేపటికి వీడు అప్పడం అవ్వడం అంతేనా జాఫ్ అంటూ శౌర్య సాగదీస్తూ అనేసరికి అన్నా చెల్లెలు ఏం సింక్లో ఉన్నారు అని అనుకోకుండా ఉండలేకపోయాడు జాఫర్. అతనికి ఫీలింగ్స్ పైకి చెప్పే అవకాశం లేకపోవడంతో అమ్మ అన్న పదం కూడా నీ నోటి నుండి రాకూడదు నా కొడక అంటూ శ్రీరామ్ ఆవేశంగా జాఫర్ పాయింట్ బ్లాంక్లో బుల్లెట్ తింపేస్తే గుడ్ షాట్ శ్రీ అని శ్రీరామ్ భుజం తట్టి చేతులు దులిపేసుకుంటాడు శౌర్య. జాక్ బాడీ మాయం చేశాయి అని శౌర్య ఆర్డర్ పాస్ చేయటంతో జాక్ ఆ బాడీని గెస్ట్ హౌస్ వెనుక ఉన్న చెట్ల వైపు లాక్కొని వెళ్ళిపోతాడు. అక్కడ ఒక చెట్టు తొర్ర ఓపెన్ చేస్తే ఆ ఫైర్ క్యాంప్ ఉంటుంది. అందులో బాడీ పడేసి స్మాష్ చేసేసి గ్లౌస్తో సహా పడేసి వచ్చేస్తాడు జాక్. డన్ అని జాక్ థమ్ సింబల్ చూపించడంతో శ్రీరామ్ శౌర్య అక్కడి నుండి ఇంటికి వెయిట్ చేస్తారు. శ్రీరామ్ రావడమే సీతు రూమ్లోకి వెళ్ళి తల నుండి స్నానం చేసి వచ్చేస్తాడు. చంపేసేవాడని స్నానం చేసి వచ్చిన శ్రీరామ్ తల తుడుస్తూ అడుగుతుంది సీతు. నా సీతమ్మ జోలికి వస్తే ఊరికే వదిలేస్తాను అని ఎలా అనుకున్నావు ప్రిన్సెస్ అంటూ ఆమె తుడుస్తున్న టవల్ లాక్కొని ఆమె నడుం చుట్టూ చెయ్యవేసి ఆమెను తన మీదకి లాక్కుంటాడు. నేనంటే అంత ఇష్టమా నీకు? శ్రీరామ్ మీసం లాగుతూ క్యూట్గా అడుగుతుంది సీతు. ఇష్టమా కాదు నీకే తెలియాలి అని ఆమె పెదవులను బొటన వేలుతో చూపుడు వేలు కలిపి లాగుతాడు శ్రీ. నువ్వు చెప్పు శ్రీ, ఏం చెప్పాలిరా? ఇష్టం కాబట్టే నువ్వు వచ్చి మీద పడ్డా సరే ఫస్ట్ మంత్కే సక్సెస్ అయ్యాం అని ఆమె కడుపు నిమురుతూ అల్లరిగా అంటాడు శ్రీరామ్. ఎప్పుడు అక్కడికే వెళ్తావు అని శ్రీరామ్ గుండెలపై చిరు దెబ్బలు వేస్తూ అతని బొగ్గన ముద్దు వేస్తుంది. ఆర్ యూ హ్యాపీ? ఎస్. గుడ్, బాగా తిను. డైలీ నైట్ టైం కాల్ చేస్తాను. నేను వచ్చేసరికి ఇంకో 5 kgs పెరగాలి. డౌట్ ఉంటే చిన్ను వదనికి కాల్ చేయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు? నాకు డ్యూటీ ఉందరా, వెళ్ళాలి. ఢిల్లీ వెళ్ళిపోతున్నావా? మరి వెళ్ళొద్దా? మరి అన్నయ్య వాళ్ళ పెళ్ళి 3 వారాలు ఉంది, అప్పుడు వస్తాను. అదేంటి అలా అయితే నేను నీతో వచ్చేస్తాను. నీకు మీ అన్నలతో ఉండాలి అనిపిస్తుంది కదా, ఉండు. ఇప్పుడు నేను తీసుకువెళ్తే డాడీ నన్ను తిట్టేలా ఉన్నారు. 3 weeks తర్వాత వస్తానుగా. నో అంటే నో, నేను అసలు ఇక్కడ ఉండను. నువ్వు ఎక్కడ ఉంటే అక్కడే ఉంటాను అని శ్రీరామ్ని గట్టిగా పట్టేసుకుంటుంది. ఓఫ్, నేననే కదే ఉంటాను అని రిక్వెస్ట్ చేశావు. నువ్వు ఎక్కడే ఉంటావు అనుకొని అన్నాను. నువ్వు లేనిది నేను ఉండలేను అంటే ఉండలేను అని సీతు మొంక పట్టు పట్టేసరికి ఉఫ్ అని నిట్టూర్పు వదిలి సరే బావని అడుగుదాంరా అని బయటకు తీసుకువెళ్ళాలి అని చూస్తాడు. నో, నువ్వు నన్ను నీతోనే ఉంచుతాను అని చెప్పు, అప్పుడే వస్తాను. ఇక్కడ మేనా అత్త, శౌర్య బావ, రానా అందరూ ఉన్నారు కదా, నాకు వాళ్ళందరికంటే నువ్వే ఫస్ట్ అని కోపంగా టేబుల్పై ఫ్లవర్ వాస్ నేలకేసి కొట్టేస్తుంది సీతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.